హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వెల్కమ్ టు HTML అండ్ CSS బ్రాండ్ న్యూ సిరీస్. సో ఈ యొక్క HTML అండ్ CSS ఎవరైతే మీ యొక్క వెబ్ డెవలప్మెంట్ కెరియర్ని అట్ ది సేమ్ టైం ఐటీలో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా ఇఫ్ యూ వాంట్ టు టర్న్ యువర్ కెరియర్, సో ఖచ్చితంగా మనం మన యొక్క ప్రయాణాన్ని ఒక పర్టికులర్ కోర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనకి ఐడియా ఉంటే ఈ యొక్క HTML అండ్ CSS కోర్స్ని చూస్ చేసి స్టార్ట్ చేస్తాం. లేదు మనం వేరే సెక్టార్లో ఉంటే సో ఖచ్చితంగా ఐటీలో ఎవరైతే ఉన్నారో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే వెబ్ డెవలపర్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క సజెషన్స్ మనం అడుగుతాం. సో ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చే సజెషన్ ఖచ్చితంగా HTML అండ్ CSS నుంచి ఉంటుంది. ఖచ్చితంగా మేబీ దే కెన్ సజెస్ట్ యూ ఇన్ అడ్వాన్స్డ్ కోర్సెస్, బట్ ఎవ్రీ వన్ సజెస్ట్ ఫ్రమ్ ద HTML అండ్ CSS. అంటే ప్రతి ప్రయాణానికి ఒక స్టార్టింగ్ ఉన్నట్టు మన యొక్క వెబ్ డెవలప్మెంట్ కెరియర్, లేకపోతే ఒక ఫుల్ స్టాక్ కెరియర్, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సో ఈ యొక్క జర్నీకి మనకి బిగినింగ్ పాయింట్ వచ్చేసి HTML అండ్ CSS. సో చాలామంది HTML అండ్ CSS మన ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం నేర్చుకుంటాం, లేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ యువర్ స్టార్టింగ్ ది కెరియర్ ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ నెట్వర్కింగ్ కానీ, లేకపోతే వేరే టెక్నాలజీస్ నేర్చుకున్నప్పుడు ఈ యొక్క HTML అండ్ CSS ఖచ్చితంగా ఒకసారి టచ్ చేసి వెళ్తాం. సో లేకపోతే అట్లీస్ట్ వీ నో దట్ ఫ్లేవర్. సో HTML అండ్ CSS మాకు తెలుసు అన్న ఐడియాలో ఉంటారు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నది నా పర్స్పెక్టివ్ అండి. సో HTML అండ్ CSS is the one of the foundation. Okay, so if you really want to be a strong IT web developer, otherwise if you really want to be a professional web developer, then your HTML and CSS knowledge should be a క్లిస్టర్ క్లియర్. అంటే ఒక్కసారి మీరు HTML అండ్ CSS నీట్గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే సో మళ్ళీ వెనక్కి తిరిగి నేర్చుకునేటట్టు ఉండకూడదు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడేంటి అక్కడేంటి అని ఎత్తుక్కునేటట్టు ఉండకూడదు. సో దట్ ఈస్ ద వే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్. అంటే ఖచ్చితంగా మనకి టైం లేదంటారా అంటే సో వీ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఖచ్చితంగా ఇయర్స్ మనకి టర్న్ ఓవర్ అవుతున్నప్పుడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి గడుస్తున్నప్పుడు సో ఖచ్చితంగా మనకి టైం ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే సో HTML అండ్ CSS ఎందుకు నేర్చుకోవాలి, మనకు ఆల్రెడీ వచ్చు కదా అన్నట్టు ఉంటారు. సో కొంతమంది ఏంటంటే HTML CSSకి కూడా మనం ఎన్రోల్మెంట్ చేసి నేర్చుకోవాలా, HTML అండ్ CSSకి కూడా మనం లైవ్ సెషన్స్లో నేర్చుకోవాలనుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే సో దే రియల్లీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఐటీ సెక్టర్, దే రియల్లీ డోంట్ నో అబౌట్ ద వెబ్ డెవలప్మెంట్. కాబట్టి వాళ్ళు దే రియల్లీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా HTML CSSని నేర్చుకుంటారు. దే జాయిన్ ఇన్ ద లైవ్ సెషన్స్, దే ఎన్రోల్ ద కోర్స్ అండ్ దే గెట్ ద గుడ్ ఎనఫ్ నాలెడ్జ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ద పీపుల్ who really don't know anything about the web development, they really did the good job. సో వాళ్ళు CSSలో కానీ HTMLలో కానీ చాలా ఫాస్ట్గా ఉంటారు. బికాస్ they learn the course, because they given the time, because they concentrate on the concepts, so everything they practice well. So that's why the foundation will be very strong. So in the same perspective, so మీకు ఆల్రెడీ HTML and CSS వచ్చేసి ఉంటే ఇట్స్ ఓకే. సో I don't want to suggest to waste your time. So I don't want to suggest you have to be refer and once again and again. So what I suggest you, so just concentrate. సో మీకు ఎంతవరకు వచ్చనేది ఒకసారి చూడండి. సో ఒక సాలిడ్ CSS స్టైల్ పేజ్ ఒకటి క్రియేట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈజ్ ఇట్ యువర్ HTML అండ్ CSS నాలెడ్జ్ ఈజ్ రియల్లీ యూజ్ఫుల్ టు రియల్ టైమ్ ఆర్ నాట్. సో ఒకవేళ మీకు రియల్ టైంకి సెట్ కాదు అనుకుంటే సో దెన్ టేక్ ఇట్ యువర్ HTML అండ్ CSS జర్నీ వెరీ సీరియస్. ఓకే, సో దట్ ఈస్ ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ HTML and CSS, and that is the way how we teach, అంటే how you are gonna train. అంటే ఈ యొక్క కంప్లీట్ HTML and CSS ట్రైనింగ్లో మనం we are going to train you in the రియల్ టైమ్ పర్స్పెక్టివ్. సో ఆల్రెడీ తెలుగు టెక్ స్టెప్ యొక్క బ్రాండ్ ఇమేజ్ మీకు తెలుసు, హౌ వి టీచ్ అన్నది. సో రెగ్యులర్గా అయితే మేము ఏం చేస్తామంటే సో ఎవరెవరైతే
హై అండ్ ఫ్రేమ్వర్క్స్, సో కష్టంగా ఉన్న ఫ్రేమ్వర్క్స్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కష్టంగా ఉన్న కాన్సెప్ట్ని తెలుగు టెక్స్టప్స్లో అందరూ ఎందుకు ఎన్రోల్ చేసుకుంటారంటే కోర్సెస్ కానీ లేకపోతే లైవ్ సెషన్స్ కానీ ఎందుకు జాయిన్ అవుతారంటే బికాస్ ఏదన్నా కొంచెం కష్టంగా ఉంటే అది ఈజీగా నేర్చుకోవచ్చు. సో మన మదర్ టంగ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నది. సో అన్నీ కష్టంగా ఉంటాయి అన్ని కాన్సెప్ట్స్, ఇంకా మనం హై ఎండ్కి వెళ్ళే కొద్ది మనకి ఐ టీచ్ యూ లెర్నింగ్ పాత్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో అండ్ అప్కమింగ్ సెషన్స్లో మీకు లెర్నింగ్ పాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని ఫ్రేమ్వర్క్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్ది మనకి కొంచెం టిపికల్ అవుతాయి కాబట్టి కోర్సెస్ అన్నీ కూడా. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే వాటిని మినిమైజ్ చేసి కొంచెం సింప్లిఫైగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ ద ఫౌండేషన్. సో HTML అండ్ CSS అనేది మనం సింప్లిఫైడ్గా అందరిలా నేర్చుకుంటే సో వీ డిడెంట్ గెట్ ఎనీథింగ్ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. సో మనం ఖచ్చితంగా HTML అండ్ CSSని కొంచెం స్ట్రిక్ట్గా నేర్చుకోవాలి, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి అండ్ ఎక్కువ రిలేటెడ్ టు ద రియల్ టైమ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ HTML అండ్ CSS రియల్లీ డీప్ డైవ్ ఇన్ టు ద రియల్ టైమ్. అంటే పైన ఈజీగా లేకపోతే సింపుల్గా ఉన్న కాన్సెప్ట్స్తో తేల్చేయకుండా సో నేను ఖచ్చితంగా హార్డ్ అంటే కొంచెం కష్టంగా ఉండే కాన్సెప్ట్స్ కూడా మనం డీప్ డౌన్ చేస్తాం. సో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 20 to 25% మాత్రమే మీకు ఈజీగా పైన కనబడుతుంది, సో నార్మల్గా కనబడుతుంది. బట్ 75% ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఐ విల్ గో డీప్ డైవ్ అండ్ ఐ విల్ టచ్ ఎవ్రీ హార్డ్ అంటే కొంచెం కష్టంగా కొంచెం టిపికల్గా ఉండే కాన్సెప్ట్స్ కూడా మనం చూడబోతున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద major planning for this complete HTML and CSS training. Okay, so this is the introduction regarding the HTML and CSS and how we're gonna learn this complete course. Okay, so దీంతో పాటు మనం లైవ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం కాబట్టి that will be a really boost for this complete course. So that's a real time project ఏ విధంగా ఉంటుంది ఏంటనేది సో we are going to see in the upcoming sessions. Okay, so this is all about the HTML and CSS training introduction. Okay, I hope this session is clear. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ లాంగ్వేజెస్ అండ్ టూల్స్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్. మన ఈ సెషన్లో మన యొక్క వెబ్ డెవలపర్ కావాలంటే మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏంటి అండ్ మనకు కావాల్సిన టూల్స్ ఏంటి అన్నది ఈ సెషన్లో చూద్దామండి. మీకు ఒక వెబ్ డెవలపర్ జర్నీలో HTML అండ్ CSS అనేది ఫస్ట్ కోర్స్గా మనం నేర్చుకుంటాం. ఎవరైనా సరే ఒక వెబ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ ది స్టార్ట్ ది జర్నీ విత్ ద HTML అండ్ CSS. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ రోడ్ మ్యాప్ టు షో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలి అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ అవర్ కెరియర్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ప్రతి వెబ్సైట్కి మనకి వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్స్. అంటే ఒక వెబ్సైట్ మనం చూస్తున్నామంటే సో ఆ వెబ్సైట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఒకటి బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ యొక్క రోల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. అంటే ఒక వెబ్సైట్లో ఆ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఫ్రంట్ ఎండ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నారు. సో ఒక బ్యాంక్ ICIC.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో మనం లాగిన్ అవుతున్నాం అంటే అక్కడ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. అక్కడ మనకి ప్రొఫైల్ చెక్ చేసుకుంటున్నాం, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం, లేకపోతే మన యొక్క అకౌంట్లో విత్డ్రాస్ కానీ లేకపోతే డిపాజిట్స్ కానీ మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆ యొక్క వెబ్సైట్స్తో మనం ఏం చేస్తున్నామని ఇంటరాక్ట్ అవుతున్నాం. రైట్, సో ఇన్ ద సేమ్ వే మీకు కామర్స్ అప్లికేషన్స్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ చెక్ చేసుకుంటున్నాం. ఆ ప్రొడక్ట్ ప్రైస్, డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అక్కడ మనం చూస్తున్నాం, ఇంటరాక్ట్ అవుతున్నాం. మనకు కావాలి అనుకుంటే బై అనే బటన్ మీద క్లిక్ చేసి బై చేస్తున్నాం. అంటే ప్రతి అప్లికేషన్తో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నాం. దట్ ఈస్ ద రోల్ అండ్ దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్ అండ్ ప్రొవైడ్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. ఓకే, సో మన అప్లికేషన్ అయినా సరే రేపొద్దున మనం డెవలప్ చేసినా సరే
ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఇంటరాక్ట్ అంటే ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం లుక్ అండ్ ఫీల్, ప్రతి ఒక్కరికి లుక్ అండ్ ఫీల్ అండ్ థీమ్ అంటారు. సో రియల్ టైంలో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిర్టెల్ అనగానే ఏం గుర్తొస్తుందండి? రెడ్ అండ్ వైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా లోగో ఫ్లిప్కార్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎల్లో అండ్ బ్లూ. అమెజాన్ అంటే బ్లాక్ అండ్ వైట్. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక థీమ్ ఉంటుంది. సో ఇంకా ఏదైనా మీరు ఒక వెబ్సైట్ నేమ్ చెప్పండి, ఆ వెబ్సైట్కి ఒక పర్టికులర్ థీమ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం థీమ్ అనేది మెయింటైన్ చేసే ఆ ప్రాసెస్లో HTML అండ్ CSS అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాండ్ అండ్ ఓన్ థీమ్, ఓన్ కలర్స్. సో అవి మనం యాజ్ ఎ డెవలపర్గా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఫ్రంట్ ఎండ్ లుక్ అండ్ ఫీల్ అండ్ ద ఇంటరాక్షన్. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ వర్క్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, సో మనకి ఏదైతే ఫ్రంట్ ఎండ్లో మనం చూపిస్తున్నామో అది వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ బటన్, ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్, లేకపోతే ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాండిల్ బై యూజింగ్ ద బ్యాక్ ఎండ్. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ అనేటప్పటికి మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లో మనకు కనబడుతున్న ఫ్రంట్ ఎండ్ ఏవైతే ఉన్నాయో ఆ అన్నీ కూడా మనకి వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ అనేది తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, జస్ట్ క్లిక్ ఆన్ ద బై బటన్. సో బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అది వెంటనే మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే అడ్రస్ పేజ్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మీకు ఒక అప్లికేషన్లో ఫంక్షనాలిటీస్ వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్. సో బటన్ అనే కాదు, లింక్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. ఒక్కొక్కసారి మీరు మీ యొక్క కార్ట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంచి వదిలేస్తారు. సో మీ డేటాబేస్లో ఏ కస్టమర్ ఏమేమి ప్రోడక్ట్స్ కార్ట్లో పెట్టుకున్నాడో అవన్నీ కూడా మీ ప్రొఫైల్ నుంచి మళ్ళీ మీరు 1 వీక్ తర్వాత చెక్ చేసినా కూడా అయ్యే కార్ట్లో ఉంటాయి ఆ ప్రోడక్ట్స్. ఎలా ఉంటాయంటే మీ యొక్క డేటాబేస్ నుంచి అవి పిక్ చేసుకుంటామన్నమాట. ఓకే, పర్టికులర్ పర్సన్ @gmail ID నుంచి ఈ పర్సన్ ఈ కార్ట్లో పెట్టుకున్నారు. సో అవి మళ్ళీ 1 వీక్ తర్వాత అయినా సరే మీ యొక్క అకౌంట్ మీరు లాగిన్ చేసుకుని మీ యొక్క కార్ట్ చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్, మళ్ళీ మీ యొక్క కార్ట్ని చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. సో ఆ డేటాబేస్ నుంచి ఆ డేటా అనేది పిక్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ మనకి కార్ట్లో కనబడతాయి. సో మనకి వెబ్ డెవలప్మెంట్ అనేటప్పటికి వీ హ్యావ్ 3 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో మొత్తం మనకి 3 కేటగిరీస్లో మనకి జాబ్స్ కనబడతాయండి. సో ఫస్ట్ది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ మూడోది వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా మనమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూస్ చేసేది HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ టు బిల్డ్ దేర్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ మనం యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ డెవలపర్స్, సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ద బ్యాక్ ఎండ్, జస్ట్ లైక్ జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, సో ఎక్సెట్రా మనం యూస్ చేసుకుంటాం. అండ్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్కి బ్యాక్ ఎండ్కి సంబంధం లేదు కాబట్టి I don't want to discuss anything related to the backend. సో ఇప్పుడు మనం మెయిన్గా మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్కి రిలేట్ అయిన HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ గురించి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఒకసారి మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి HTML. సో HTML ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం ఫుల్ ఫామ్ చెప్తే సరిపోదు, ఇక్కడ HTML రోల్ ఏంటి, HTML మనకి ఆ వెబ్ పేజ్లో ఎటువంటి రోల్ తీసుకుంటుంది, అసలు HTMLతో మన అప్లికేషన్లో చేసేది ఏంటో ఒకసారి చూద్దాం. సో HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన యొక్క వెబ్ పేజ్ అంటే మన యొక్క అప్లికేషన్లో ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వీఆర్ డెవలప్డ్. దేంతో డెవలప్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద HTML మనం యూజ్ చేసి మన యొక్క వెబ్ అప్లికేషన్, వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మనం డిజైన్ చేసుకుంటామండి. ఓకే, సో మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ని డెవలప్ చేయడానికి HTMLని యూస్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద CSS ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. సో
మన యొక్క వెబ్ పేజ్ని లేకపోతే అప్లికేషన్ని స్టైలిష్గా బ్యూటిఫుల్గా రెడీ చేయడానికి మనం సిఎస్ఎస్ని యూస్ చేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్గా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఒక థీమ్ని లేకపోతే ఒక కస్టమర్ ఇంటరాక్షన్ని మనం యూజ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి మనం యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడింగ్ ఫంక్షనాలిటీ టు అవర్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకుంటామండి. ఓకే, సో లెట్స్ సీ అన్ అనలాగ్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకోండి. సో ఒక బిల్డింగ్ తీసుకుంటే ఈ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో మనకి HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడు మనకి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో HTML అనేది బిల్డింగ్ విత్ బేసిక్ కన్స్ట్రక్షన్. అంటే మనకి ఒక బిల్డింగ్ మనకి బ్లూ ప్రింట్ ఏదైతే మనకి కన్స్ట్రక్టర్లు ఇస్తారో సో ఆ కన్స్ట్రక్టర్ ఇచ్చిన ప్రకారం మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. సో దట్ ఈజ్ జస్ట్ అ బేసిక్ HTML రూల్ మాట. సో ఏదైతే మనకి బ్లూ ప్రింట్ ఉంటుందో సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్ వస్తుంది అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ 2 bedrooms అండ్ దాని తర్వాత కిచెన్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే దాన్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. సో ఆ విధంగానే మనం మన యొక్క అప్లికేషన్ కూడా HTML యూజ్ చేసుకుని మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ కూడా డిజైన్ చేసుకుంటాం. రైట్, సో దట్ ఈస్ ద HTML రోల్. అండ్ కమింగ్ టు ద CSS. సో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ని బ్యూటిఫికేషన్ అనేది యూస్ చేస్తాం. మేకింగ్ ద బిల్డింగ్ లుక్స్ బ్యూటిఫుల్. సో దానికి మనం పెయింట్స్ చేయడం కానీ లేకపోతే దానికి ఫ్లోరింగ్ కానీ లేకపోతే దానికి ఫాల్ సీలింగ్ కానీ లేకపోతే ఒక థీమ్ మెయింటైన్ చేయడం కానీ. సో మనం ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క కలర్ అనేది యూస్ చేసుకుంటాం. డిఫరెంట్ థీమ్స్ అనేవి ప్రతి ఒక్క గదికి ప్రతి ఒక్క రూమ్కి డిఫరెంట్ థీమ్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద CSS అంటే బ్యూటిఫికేషన్ అండ్ స్టైలింగ్ అండ్ థీమింగ్లోకి వస్తుంది. ఇక్కడ మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ CSS. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. సో మనకి బిల్డింగ్లో మనకి ఉపయోగపడే డోర్స్ కానీ లేకపోతే లిఫ్ట్ ఎలివేటర్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ద వర్కింగ్. అంటే మనం వాటితో ఒక యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయగలుగుతాం. సో లైక్ లిఫ్ట్ కానీ సో లిఫ్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి లిఫ్ట్ ఓపెన్ అవ్వడం లేకపోతే క్లోజ్ అవ్వడం, లేకపోతే ఒక ట్యాప్ తిప్పినప్పుడు మనకి వాటర్ రావడం, లేకపోతే ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం వీ హ్యావ్ టు బి ఎంటర్ ఇన్ టు ద అనదర్ రూమ్. సో ఇలా మనకి కొన్ని యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి చూసారా. సో దే ఆర్ హ్యాపెండ్ విత్ ద జావా స్క్రిప్ట్ ఇన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద అనాలజీ ఆఫ్ ద బిల్డింగ్. ఒక బిల్డింగ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే మనకు ఒక HTML అండ్ CSS జావా స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. సో లెట్స్ సీ అనలాగ్ ఆఫ్ ద హ్యూమన్. సో ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్ ఒక అనలాగ్గా తీసుకుంటే సో పర్సన్ విత్ జస్ట్ ఎ బేసిక్ స్కెల్టన్ ఈజ్ HTML అండ్ పర్సన్ విత్ క్లోత్స్ అండ్ ఆల్ ద బ్యూటిఫికేషన్ ఈజ్ CSS అండ్ మేక్ దట్ పర్సన్ డూ సంథింగ్ జస్ట్ లైక్ వాకింగ్ కానీ ఈటింగ్ కానీ డాన్సింగ్ కానీ సో ఇవన్నీ కూడా ఎక్సెట్రా కమ్స్ అండర్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద అనలాగ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ హ్యూమన్స్ రిలేటెడ్ టు ద HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనకి క్లియర్ కాబట్టి సో లెట్స్ టేక్ ఎ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ విత్ ఎ వెబ్సైట్. సో ఒక వెబ్సైట్ తీసుకుని మనకి ఇప్పుడు HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దామండి. ఓకే, సో లెట్స్ జస్ట్ వెంట్ టు ద వెబ్సైట్. ఓకే అండి, సో ఇఫ్ యూ సీ అవర్ హోమ్ పేజ్, మనకి హోమ్ పేజ్ చేశారంటే మనకి తెలుగు టెక్ స్టెప్స్ అనే వెబ్సైట్లో వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అ వెబ్ పేజ్. సో మనకి వెబ్ పేజ్కి సంబంధించిన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద హెడర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ పైన ఉన్నవన్నీ కూడా మనకి లింక్స్ లేకపోతే మెన్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ బటన్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి హెడర్ ఉంది అండ్ దాని తర్వాత ఫీచర్స్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ వీఆర్ టేకింగ్ ద స్పేస్. సో ఇక్కడ మళ్ళీ ఒక కంటైనర్ అంటే ఒక స్పేస్ డ్యూ ట్యాగ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అవర్ కోర్సెస్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ బటన్ ఇచ్చాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మన కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మనం ఒక ఐకాన్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఒక పాపప్ పేజ్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఇక్కడ మనం ప్రతి కోర్స్కి కూడా ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దాని తర్వాత ఫైనల్గా ఫూటర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ అంటాం. సో ఇది మీకు HTML ఫార్మాట్లో చూపించాలంటే సో యూ కెన్ సీ ఇమేజ్ హియర్. సో ఈ ఇమేజ్ చూడొచ్చు. సో ఇమేజ్ చూడండి మీకు. సో ఫస్ట్ వచ్చేసి హెడర్ అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ టేకింగ్ ద
కంటైనర్. ఇక్కడ మనకి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏ విధంగా మన యొక్క వెబ్సైట్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఒక కంటైనర్ స్పేస్ చేసుకుని ఇక్కడ మనం ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ దాని తర్వాత మనం కోర్సెస్. సో కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మళ్ళీ ఇంటర్నల్గా కార్డ్స్ ఇచ్చాం. సో మళ్ళీ ప్రతి కార్డ్కి కూడా మనకి మళ్ళీ హైపర్ లింక్ అనేది ఉంటుంది. సో అండ్ దాని తర్వాత ఫుటర్. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక వెబ్ పేజ్కి వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ మాట. సో ఫస్ట్ మనం ఒక వెబ్ పేజ్ని బిల్డింగ్ బ్లాక్స్తో క్రియేట్ చేసుకుంటే ఇట్స్ లుక్స్ లైక్ దిస్, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క వెబ్సైట్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేసాం అనుకోండి. సో దెన్ ఇట్ విల్ లుక్స్ లైక్ దిస్, అప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో మనకి కంప్లీట్గా సిఎస్ఎస్ అప్లై చేసిన తర్వాత విత్ ఫంక్షనాలిటీస్తో సహా మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది రియల్ టైంలో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సిఎస్ఎస్తో చూడండి. సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫాంట్. ఇక్కడ చూసారా, మళ్ళీ మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫాంట్లో ఉంది. అండ్ దాని తర్వాత సైన్ అప్ బటన్. సో సైన్ అప్ బటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇట్స్ లుక్స్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి కావాలనుకుంటే మనం ఇంకా హోవర్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మౌస్ మూవ్ అయినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ ఫాంట్ మారింది, మళ్ళీ ఇక్కడ కలర్స్ మారినాయి. సో ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మనం వీఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎల్లో అండ్ సమ్ సిమెంట్ కలర్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ కలర్స్ మారినాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బటన్ కలర్ మారింది. అండ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్. సో ప్రతి కార్డ్కి కూడా మనం డిఫరెంట్ లుక్ అనేది ఇక్కడ చూసాం. అండ్ దాని తర్వాత మనం కావాలనుకుంటే పాపప్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ప్లేస్ చేసుకోవచ్చు మనం. అంటే కస్టమర్ మనకి ఈ కార్డ్ మీద ప్లేస్ చేశాడు అనుకోండి మౌస్, సో అదే కార్డ్ మీద పాపప్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇంకా నేను రియల్ టైంలో రిలీజ్ చేయలేదు, కాకపోతే ప్రొడక్షన్ ఫార్మేట్లో మనకి వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈచ్ రోకి 3 కార్డ్స్ కాకుండా 4 కార్డ్స్ ఇస్తున్నాము. అండ్ ఆ కార్డ్లో ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన తెలుగు టెక్స్టైల్స్ లోగో వస్తుంది, అండ్ స్టూడెంట్ రేటింగ్ వస్తుంది, ఆ కోర్స్కి ఇచ్చిన రేటింగ్, అండ్ దాని తర్వాత ప్రైస్, డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. సో ఇదంతా కూడా మనం ఎక్కడ చేస్తామంటే HTML CSSలోనే చేసుకుంటాం. అండ్ ఇంకా మీకు ఎఫెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ మీదకి వస్తే ఇది చూసారా పాపప్ అవుతుంది, ఈ కార్డ్ మీదకి వస్తే ఇది పాపప్ అవుతుంది, అండ్ రిమూవ్ చేసేస్తే మౌస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం సిఎస్ఎస్ని మన యొక్క అప్లికేషన్ బ్యూటిఫికేషన్ కోసం, స్టైల్స్ కోసం, యానిమేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సిఎస్ఎస్. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. ఓకే, బిఫోర్ ఐమ్ గోయింగ్ టు జావా స్క్రిప్ట్ ఒకసారి సిఎస్ఎస్లో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా కవర్ చేసేసి వెళ్దాం. అండ్ దాని తర్వాత వీ యూజింగ్ సిఎస్ఎస్ టు గివ్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్. అంటే మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ మేక్ అ ఫాంట్ బౌల్ చేయాలి, లేకపోతే ఒక ఫాంట్ నార్మల్గా ఉంచాలి. అదర్వైజ్ వీ కెన్ మేక్ అవర్ వెబ్సైట్ ఇమేజెస్. సో ఒక ఇమేజ్ని మనం పర్టికులర్ రెక్టాంగిల్గా ఉంచాలి, లేకపోతే రౌండ్ సర్క్యులర్ ఫార్మేట్లో ఇమేజెస్ కావాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా వెబ్సైట్లోనే మీకు ఒక ఇమేజ్ ఉంది. సో ఈ కోర్స్లోకి వెళ్ళండి. సో ఈ కోర్స్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎన్ ఇమేజెస్. సో డిఫరెంట్ ఇమేజెస్ ఇక్కడ చూడండి, సర్కిల్ యూస్ చేస్తాం ఇమేజ్ అనేది. సో అలా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరు ఇమేజెస్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సినారియోలో మీకు రెక్టాంగిల్ కావాలి, పర్టికులర్ సినారియోలో మీకు స్క్వేర్ కావాలి. సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూస్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ యాడ్ ద ప్యాడింగ్ అరౌండ్ ద డిఫరెంట్ లొకేషన్స్లో మనం ప్యాడింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ గివ్ డిఫరెంట్ కలర్స్ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ థీమ్. సో మనకి కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్ అనేవి మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం. అండ్ మెయిన్గా విత్ సిఎస్ఎస్ వీ కెన్ ఆల్సో క్రియేట్ అ బ్యూటిఫుల్ యానిమేషన్స్. ఓకే, యానిమేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో చాలా వరకు రైట్తో మనకి మార్కెట్లో రియల్ టైంలో మనం ఏవేవైతే వెబ్సైట్స్ కానీ లేకపోతే వెబ్ పేజెస్ చూస్తున్నామో అవన్నీ కూడా మ్యాక్సిమం ఇంటరాక్టివ్గానే ఉంటాయండి. అంటే కస్టమర్ మౌస్ని ఒక బటన్ మీద తీసుకెళ్ళడం కొన్ని ఇంకా క్లిక్ కూడా చేయక్కర్లేదు, ఆ మౌస్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే దాని కలర్ చేంజ్ అవ్వడమో, లేకపోతే అది పాపప్ అవ్వడమో, లేకపోతే అది దాని యొక్క ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, సో అది ఫ్రంట్కి వచ్చి కొంచెం జూమ్ అవ్వడమో, సో ఇలాగా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వేది. సో ఈ విధంగా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వే విధంగానే ఉంటాయి. సో మనం కూడా నేర్చుకునేది ఆ విధంగానే నేర్చుకోవాలండి. ఓకే, సో రెస్పాన్స్ అనేది ఈ రోజుల్లో వెబ్ అప్లికేషన్లో వెబ్ డెవలపర్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ వెబ్ పేజ్లో రెస్పాన్స్ టు అవర్ యాక్షన్స్ లైక్ క్లిక్ చేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క వెబ్ పేజ్ అనేది రెస్పాన్స్ అవ్వాలి. అంటే ఫర్ అవర్ యాక్షన్స్ అనమాట, ఏదైతే ఎండ్ యూజర్ యాక్షన్స్ ఇస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేయడం, లేకపోతే ఒక వెబ్ పేజ్ని స్క్రోల్ చేయడం. సో బేస్డ్ ఆన్ దట్ మూమెంట్స్ మనం కస్టమర్కి ఇంటరాక్షన్ అనేది చూపించగలగాలి. ఓకే, సో మన ఆ విధంగానే మన HTML నేర్చుకున్న, CSS నేర్చుకున్న, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న,
ఆ విధంగా నేర్చుకుంటేనే రైట్ నౌ మనకి ఇండస్ట్రీలో కానీ రియల్ టైంలో కానీ ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఇక్కడ వీ నీడ్ టు లెర్న్ హౌ టు మేక్ బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనకి ఏదైతే పదం ఇంటరాక్టివ్ అనేది ఉందో సో దాని దగ్గర మనం వీఆర్ ఎంటర్ ఇన్ టు ద జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అవుతుంది. విత్ జావా స్క్రిప్ట్ we can add functionality or behavior to a application. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ ఆర్ బిహేవియర్ అనేది మనం మన యొక్క అప్లికేషన్కి లేకపోతే మన యొక్క వెబ్ పేజ్కి మనం యాడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ క్లిక్ ఆన్ బటన్. మనం ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్ట్. ఓకే, సో ఆ బటన్ మీద మనం క్లిక్ చేయగానే మౌస్ ఇలాగా జూమ్ అవడం లేకపోతే యానిమేషన్స్ వస్తే సరిపోదండి. అక్కడి వరకు మీరు ఏం చేశారు, HTML అండ్ CSS మాత్రమే వర్కౌట్ చేశారు. బట్ అది కస్టమర్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి రీచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అయ్యి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది వెబ్సైట్ లోపలికి తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఫంక్షనాలిటీస్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ మనం రాసుకుంటామండి. సో దీని వరకు వస్తే ఏ విధంగా రాసుకుంటాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ is a programming language while HTML and CSS are not. ఓకే, సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంటుంది అండ్ HTML and CSS అనేవి ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే HTML CSS యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో ఇది చెయ్యి అని మనం మన యొక్క వెబ్ పేజ్కి కానీ మన యొక్క అప్లికేషన్కి కానీ లేకపోతే మన యొక్క కంప్యూటర్కి కానీ చెప్పలేము. ఓకే, సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మాత్రమే మనం ఫంక్షనాలిటీ కానీ బిహేవియర్ కానీ మనకి అప్లికేషన్లో మనకి వెబ్ పేజ్లో యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ HTML ఈజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్ అండ్ CSS ఈజ్ ఎ స్టైలింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫైనల్గా మనం ఇంటర్నెట్లో చూసే ప్రతి వెబ్ పేజు ఈ యొక్క 3 లాంగ్వేజెస్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో మనం ఫైనల్గా HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా, అంటే వాటి యొక్క ఫీచర్స్ కానీ వాటి యొక్క హ్యాండ్లింగ్ కానీ వాటి యొక్క రియల్ టైం రెస్పాన్సివ్నెస్ కానీ వాటి యొక్క రియల్ టైం ఇంటరాక్షన్ కానీ ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఎంత బాగా నేర్చుకుంటే ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత ఈజీగా మనకి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మన యొక్క ఫుల్ స్టాక్ జర్నీ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఐ హోప్ మీకు ఈ సెషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో రిలేటెడ్ టు ద వాట్ ఆర్ ద languages we need to know and what are the tools to develop the వెబ్ డెవలప్మెంట్, మనకి ఏవేవైతే లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలి అండ్ మన యొక్క వెబ్ డెవలప్మెంట్ జర్నీలో ఏవేవైతే టూల్స్ మనకు కావాలి అన్న కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ లెర్నింగ్ పాత్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మన యొక్క కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మన లెర్నింగ్ పాత్ అనేది డిజైన్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో ఇఫ్ యూ రియలీ వాంట్ బి అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వీ నీడ్ టు ఫాలో దిస్ లెర్నింగ్ పాత్. ఓకే, సో ఇదే లెర్నింగ్ పాత్ 110% మొత్తం అందరూ ఇదే ఫాలో అవ్వాలి, ఇదే 110% కరెక్ట్ లెర్నింగ్ పాత్ అనేది నేను చెప్పను. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్. ఓకే, సో ఖచ్చితంగా ఈ లెర్నింగ్ పాత్ స్టైల్లోనే మూవ్ అవ్వాలి. ఈ యొక్క లెర్నింగ్ పాత్లోనే మనం మూవ్ అవుతాం. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి కంపెనీ వాళ్ళ ఇష్టం. సో ఎవరు ఏం యూస్ చేసుకుంటారు అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దట్ పర్టికులర్ యూజర్. సో వాళ్ళని బట్టి ఉంటుంది. కాకపోతే రైట్ నౌ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, సో దిస్ ఈస్ ద లెర్నింగ్ పాత్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం HTML అండ్ CSSతో మనం స్టార్ట్ చేస్తాం. సో మీరు ఈ కోర్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తారో అదే విధంగా. సో మీకు HTML అండ్ CSS
సాలిడ్గా నీట్గా క్లియర్గా కంప్లీట్ చేయడానికి ఇట్ టేక్స్ 3 weeks to 4 weeks. అంటే ఒక 1 monthలో మీరు HTML అండ్ CSS కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి సార్ అంటే మీరు నేర్చుకోవచ్చు అండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 months కూర్చున్నా ఇంకా కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 4 to 5 months కూర్చున్నా కంటెంట్ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ డూయింగ్ HTML అండ్ CSS. ఎందుకోసం చేస్తున్నామండి HTML అండ్ CSS నేర్చుకునేది వీ నీడ్ టు లెర్న్ రియల్ టైంలో వర్క్ చేయడానికి. కాబట్టి అది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. బట్ వీఆర్ నాట్ ఆ HTML CSS మీదే మనం ఏం రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి సో దాని మీద మనకున్న టైం అంతా కూడా కన్జ్యూమ్ అయ్యేటట్టు చూసుకోకూడదు. ఓకే, సో మనకి దాని మీదే మనకున్న టైం అంతా కూడా కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో అవి మనం నేర్చుకోలేం. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ద HTML అండ్ CSS. సో మీకు స్క్రాచ్ లెవెల్ ఫౌండేషన్ అనేది ఇక్కడ HTML CSSలో పడుతుంది. సో దీని మీద మీరు జస్ట్ స్పెండ్ 3 to 4 weeks అంటే 1 month టైం అనేది ఇట్స్ మ్యాక్సిమం. చాలా చాలా ఎక్కువ టైం నన్ను అడిగితే. సో ఇంకా జెన్యున్గా నేను చెప్పమంటే సో మీరు మార్నింగ్ అంటే 1 month మీకు టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఎందుకు నేను ఇక్కడ ఎక్కువ HTML CSSతో పాటు రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ప్యారలల్గా స్టార్ట్ చేయమంటున్నానంటే మీకు ఎవరు కూడా బయట HTML CSS మీదే జాబ్ ఇవ్వరండి. సో ఖచ్చితంగా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, ఖచ్చితంగా మీకు ఫ్రేమ్వర్క్స్ వచ్చి ఉండాలి. సో నాకు HTML CSS మీద మీరు 1 month కూర్చుని పోయారు అనుకోండి అండ్ ఆ 1 month అంటే ఇంకా అయిపోయినట్టే. సో దానికి బదులుగా మీరు ఏం చేస్తారంటే HTML CSS మీరు మార్నింగ్ 1 hour నేర్చుకుంటే ఈవినింగ్ 1 hour జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, సో యూ కెన్ స్ప్లిట్ లైక్ దట్. అంటే 1 hour అంటే 1 hour అని కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ స్పెండ్ 2 hours మార్నింగ్ ఫర్ ద HTML అండ్ CSS అండ్ ఈవినింగ్ జావా స్క్రిప్ట్కి మళ్ళీ 2 hours జావా స్క్రిప్ట్ మీద కూర్చోండి. ఓకే, సో ఆ విధంగా కూర్చోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు 1 month ఓన్లీ ఫర్ HTML అండ్ CSSకి టైం అయిపోకుండా మీకు ఆ 1 monthలో జావా స్క్రిప్ట్ కూడా వచ్చేస్తుంది. సో లేదు సార్ ఐ హ్యావ్ ఎ గుడ్ టైం, సో నేను ఇంకా నీట్గా చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం అనుకుంటే సో ఫస్ట్ 1 month మీరు HTML CSS మీద స్పెండ్ చేయండి అండ్ దాని తర్వాత 1 month అనేది మీరు జావా స్క్రిప్ట్ మీద స్పెండ్ చేయండి. సో జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి 4 weeks నుంచి 6 weeks టైం తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అనేది మీకు మీ కెరియర్లో త్రూ అవుట్ యువర్ కెరియర్ ఇట్స్ అ ప్లేస్ ఎన్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో జావా స్క్రిప్ట్ లైట్ తీసుకోవడానికి లేదు. అందుకోసం ఒక 4 weeks నుంచి 6 weeks వరకు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటే ఒక 4 weeks వరకు పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు టైం సేవ్ చేసుకోవాలి. మీరు ఒక 1 month సేవ్ చేసుకోవాలనుకుంటే HTML CSSతో పాటు జావా స్క్రిప్ట్ని ప్యారలల్గా స్టార్ట్ చేసేసేయండి. లేదు అనుకుంటే మీరు డిఫరెంట్ మంత్స్లో నేర్చుకోండి. ఓకే, సో దట్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అదర్వైజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకున్నా లేదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకున్నా దిస్ ఈజ్ ద ఫౌండేషన్ లైన్ వీ నీడ్ టు లెర్న్. అండ్ దాని తర్వాత we are focusing on the frameworks. So right now మనకి at the time I'm explaining this video, so ఈ సెషన్ నేను చెప్తున్నప్పటికీ మనకి we have a 3 frameworks in the market. సో మనకి మార్కెట్లో 3 ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనకి మార్కెట్లో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ రియాక్ట్ ఈజ్ కాల్డ్ ఎస్ అ లైబ్రరీ. సో రియాక్ట్ని మనం లైబ్రరీగా మనం కాల్ చేసినప్పటికీ కూడా సో వీ కెన్ కన్సిడర్ దట్ మనకి 3 ఫ్రేమ్వర్క్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూజేస్. సో ఇక ఫ్రేమ్వర్క్స్లో ఖచ్చితంగా ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోండి. ఎందుకోసం అంటే మీకు ఫౌండేషన్తో ఎవ్వరూ కూడా బయట మార్కెట్లో జాబ్స్ అనేవి ఇవ్వరు. ద ఫౌండేషన్ లైన్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఫౌండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో ఎప్పుడు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోమ్ కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఫౌండేషన్ తీస్తాం. సో ఆ ఫౌండేషన్లో ఎవరినన్నా సరే మీ ఎక్విప్మెంట్స్ అంటే మీ యొక్క ఫర్నిచర్ అంతా కూడా ప్లేస్ చేసుకుని రెంట్ పే చేయమంటే పే చేస్తారా? అంటే ఆ ఫౌండేషన్లోనే మనకి రిఫ్రిజిరేటర్, బెడ్ లేకపోతే మన యొక్క వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ప్లేస్ చేసేసుకుని మీరు మాకు ఎవ్రీ మంత్ రెంట్ పే చేయండి అంటే పే చేస్తారా? పే చేయరు, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఐటీ కంపెనీస్ కూడా ఫౌండేషన్కి రెంట్, శాలరీ పే చేయవు. ఓకే, సో బట్ అప్పుడు నా ఫౌండేషన్ రెంట్ పే చేయట్లేదు, శాలరీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఫౌండేషన్ లేకుండా మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయగలమా? సో అది కూడా కాని పని. సో మనకి ఫౌండేషన్ అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి ఎవరు కూడా రెంట్ పే చేయరు, శాలరీస్ అనేవి ఇవ్వరు. సో మనం దాని మీద ఆ ఫౌండేషన్ మీద ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్కి మనకి రెంట్ అనేది వస్తుంది, అంటే శాలరీ అనేది ఇస్తారు. సో
దట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ అ ఫ్రేమ్వర్క్స్. సో మనకి రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, Vue.js కానీ మనకి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవచ్చు. ఇందులో డైరెక్ట్గా అన్నీ నేర్చుకోమని నేను చెప్పను, బట్ ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ అయితే కాన్సన్ట్రేట్ చేసి నీట్గా ఇన్డెప్త్గా నేర్చుకోండి. అండ్ దాని మీద మీ యొక్క రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసి దాన్ని మీరు పోస్ట్ చేయండి. దాని తర్వాత ఇఫ్ యూ గెట్ గుడ్ జాబ్, సో ఆ యొక్క ఫ్రేమ్వర్క్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోండి. ఈ విధంగా మీ యొక్క కెరియర్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి తప్ప మీరు 1 by 1 మొత్తం ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా నేర్చుకుని అప్పుడు నేను రెజ్యూమ్ బిల్డ్ చేస్తానంటే ఇట్స్ నాట్ డన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు, నెక్స్ట్ ఇంకొక 3 monthsకి ఇంకొక ఫ్రేమ్వర్క్ వచ్చేటప్పటికి ఈ పాత ఫ్రేమ్వర్క్ మర్చిపోతారు. సో డోంట్ డూ దట్. సో అన్ని ఫ్రేమ్వర్క్స్ ఒకేసారి నేర్చేసుకుని అండ్ దాని తర్వాత రెజ్యూమ్ బిల్డ్ చేస్తానడం కన్నా సో మీకు ఫౌండేషన్ లైన్ నీట్గా ఉంటుంది కాబట్టి ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుని దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద ఫ్రేమ్వర్క్స్. అండ్ దాని తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. సో మనకి మార్కెట్లో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కానీ, సబ్వర్షన్, SVN కానీ, మెర్క్యూరియల్ కానీ, సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్ మెర్క్యూరియల్ కానీ, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకి వర్షన్ కంట్రోల్ సిస్టంలో గిట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అండి. సో మనకి హైలీ డిమాండెడ్ టూల్. సో గిట్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే మన యొక్క డైలీ రాసిన కోడ్ని కానీ లేకపోతే మన కొలీగ్స్ రాసిన కోడ్ని కానీ మనం డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసిన కోడ్ ఉంది అది పుష్ చేయడానికి, లేకపోతే మన కొలీగ్స్ రాసిన కోడ్ ఉంది అది మనం పుల్ చేసుకోవడానికి, లేకపోతే మన కంప్లీట్ కోడ్ అంతా కూడా మన అప్లికేషన్ సంబంధించిన డైలీ మన యొక్క కోడ్ అంతా కూడా ఒక సెంట్రల్ రిపాజిటరీలో మెయింటైన్ చేసుకోవడానికి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ అంటే మనం డైలీ చేసే టాస్క్స్ అన్నీ కూడా త్రూ గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్ ఉందండి, సో అది వర్షన్ 1లో ఉంది అండ్ ఒక 3 months తర్వాత మనం దాని మీద వర్క్ చేస్తాం. సో అప్పుడు అది 1.3 అనే వర్షన్కి రీచ్ అయింది. సో అలా డిఫరెంట్ వర్షన్స్ మెయింటైన్ చేయడానికి అండ్ డిఫరెంట్ డెవలపర్స్ వాళ్ళ వర్క్ని మానిటర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ యొక్క వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనం యూస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మోస్ట్ హైలీ డిమాండ్ వచ్చేసి గిట్. సో దానికోసం మనం గిట్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, సో గిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ కమ్ టు ద లెర్నింగ్ పాత్. సో మరి ఈ వీటిని కూడా లెర్నింగ్ పాత్లో పెట్టాలి కదా. సో ఏ విధంగా ప్లేస్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఒక 1 month అనేది మీరు ప్యారలల్గా HTML అండ్ CSS కోసం యూస్ చేసుకుంటే అక్కడ 1 month అనేది అయిపోయింది. లేదు సార్ నేను ఒక 45 days యూస్ చేసుకుని నీట్గా HTML అండ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుంటానంటే దట్స్ గుడ్. మీకు అక్కడ HTML అండ్ జావాస్క్రిప్ట్ అనేది ఒక 45 daysలో మీకు ప్యారలల్గా అయిపోతుంది. లేదు నేను డిఫరెంట్ మంత్స్ తీసుకుంటానంటే it take 2 months for the HTML and JavaScript, 1 month for the HTML and CSS and 1 month for the JavaScript. And next వచ్చేసి we are enter into the React. So I'm explaining in the most recommended way. So first నేనైతే సజెస్ట్ చేసేది ఒక 30 to 45 days తీసుకుని ప్యారలల్గా HTML and CSS and JavaScript కంప్లీట్ చేయమంటాను. అండ్ దాని తర్వాత స్టార్ట్ ద ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో ఫ్రేమ్వర్క్ అనేది మీ ఇష్టం అండి. యాంగులర్ తీసుకుంటారా, రియాక్ట్ చేసుకుంటారా, లేకపోతే Vue.js తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఒక ఫ్రేమ్వర్క్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ రిమెంబర్ దట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఇప్పుడు నా దగ్గరే తీసుకోవాలన్నది రూల్ లేదు కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా చేయండి. లేదు మీకు ఆ యొక్క నేర్పిస్తున్న కాడ మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ రియల్ టైం ప్రాజెక్ట్ లేదు సో పైలట్ ప్రాజెక్ట్ అయినా సరే చేయండి. లేదు మీరు ఉత్తి పుణ్యానికి కోర్స్ ఒక్కటే నేర్చుకున్నారంటే ఇట్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. మీకే కాదు నేను కూడా మర్చిపోతాను. ఎవరన్నా వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి డైలీ ఉండే టాస్క్స్ బట్టి మనకి డైలీ ఉండే హడావిడి లేకపోతే డైలీ ఉండే రొటీన్ బట్టి మనం దాని మీద ఏమి కాన్సన్ట్రేట్ చేయం కదండి. సో ఈరోజు ఆ సెషన్ నేర్చుకుంటారు అండ్ మనం డైలీ రొటీన్లో అది ఆబ్వియస్గా మైండ్లోంచి వెళ్ళిపోతుంది. దట్స్ అ హ్యూమన్ నేచర్, మనం మర్చిపోతాం. బట్ మీరు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, సో మీరు నేర్చుకున్న ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ కుడ్ బి సమ్వాట్ గుర్తుంటుంది. అందుకోసమే మీరు ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా ఖచ్చితంగా దానికి సంబంధించిన రియల్ టైం ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు రియల్ టైం ప్రాజెక్ట్ లేదనుకుంటే అట్లీస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అయినా చేయండి. సో ఇక్కడ మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఏంటి, పైలట్ ప్రాజెక్ట్ ఏంటి? సో రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఇట్ కుడ్ బి ఆ రియల్ టైం ఆస్పెక్ట్లో ఉంటుంది. అంటే మీరు నేర్చుకున్న రియాక్ట్కి యాంగులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్వర్క్ యాంగులర్ నేర్చుకున్నారు.
సో మీకు యాంగ్లర్ అంటే యాంగ్లర్ ఒక్కటే కాదు, యాంగ్లర్తో పాటు మనకి బూట్స్ట్రాప్, HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగ్లర్, లేకపోతే బ్యాక్ ఎండ్ మనకి స్ప్రింగ్ బూట్, ఇలా డిఫరెంట్ అన్నీ కలిపి మనం ఒక రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం విత్ డేటాబేస్, వర్షన్ కంట్రోల్ టూల్ కిట్. సో ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని మనం రియల్ టైమ్ అప్లికేషన్ అంటాం. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో పైలట్ ప్రాజెక్ట్ అంటే మీరు నేర్చుకున్న కోర్స్ మీదే మెయిన్గా ఫోకస్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియాక్ట్ నేర్చుకున్నారు, సో రియాక్ట్ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టు డూ లిస్ట్ కానీ లేకపోతే ఒక చిన్న అప్లికేషన్ లాగా. సో మీరు ఇక్కడే మెయిన్ ఫోకస్ ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్ పైలట్ ప్రాజెక్ట్. అంటే మీరు నేర్చుకున్నది కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు మర్చిపోకుండా, గాల్లో కలిసిపోకుండా, ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సబ్జెక్ట్ అనేది ఓకే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఓకే ఇక్కడ మనం ఫంక్షనాలిటీ రాసినప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ వాట్ ద ఫ్రేమ్వర్క్స్. సో ఈ ఫ్రేమ్వర్క్స్లో మీ ఇష్టం, వీ కెన్ స్పెండ్ అప్ టు 1 month to 45 days. సో ఇక్కడ ఫ్రేమ్వర్క్ కూడా మనకి 1 month నుంచి 45 days పడుతుంది. సో ఇక్కడ కూడా నేను సజెస్ట్ చేసేది మీకు ఇక్కడ వర్షన్ కంట్రోల్ టూల్ గిట్ ఏదైతే ఉందో దీనికి 2 weeks పడుతుంది. సో మళ్ళీ మీరు 2 weeks స్పెషల్గా 2 weeks తీసుకోకుండా ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటున్నప్పుడే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రేమ్వర్క్స్కి 1 month నుంచి 45 days తీసుకుంటున్నారు. సో 45 daysలోనే ప్యారలల్గా ఈ యొక్క వర్షన్ కంట్రోల్ టూల్ కూడా నేర్చుకోమని చెప్తాను. ఎందుకోసం అంటే మళ్ళీ మీరు ఒక 15 days 20 days తీసుకుంటే అక్కడ 3 weeks పోతాయి. సో దానికన్నా మీరు ప్యారలల్గా మార్నింగ్ మీరు ఫ్రేమ్వర్క్స్ మీద 1 hour 2 hours కూర్చుంటున్నారు అనుకోండి, ఈవినింగ్ ఈ యొక్క వర్షన్ కంట్రోల్ టూల్ గిట్ మీద ½ an hour కూర్చోండి సరిపోతుంది. 30 minutes కూర్చున్నా మీకు 45 days అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా గిట్కి జస్ట్ మనకు కావాల్సింది 2 weeks గిట్కి యూ కెన్ కంప్లీట్, ఈజీగా మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ పాత్ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్ అండి. సో నేను చెప్పినట్టుగా మీరు ప్యారలల్గా అయితే మీకు ఫాస్ట్గా 2 months నుంచి 3 months షెడ్యూల్లో మీకు ఫ్రంట్ ఎండ్ మీరు ఇంక్లూడింగ్ విత్ ఫ్రేమ్వర్క్స్ అండ్ గిట్ వర్షన్ కంట్రోల్ టూల్తో సహా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ప్యారలల్ మెథడ్ మీరు యూజ్ చేసుకుంటే. లేదు సార్ నేను స్ప్లిట్ చేసి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేను నేర్చుకుంటానంటే ఇట్ టేక్స్ మినిమం 3 months to 4 months. సో ఈ 3 months ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతుందో, సో 3 months to 4 months అనే కాన్సెప్ట్ ఎంటర్ అయినప్పుడు మీకు అక్కడ ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ల్యాగ్ అయిపోద్దండి. సరే ఎప్పుడు నేను నేర్చుకుంటూనే ఉన్నాను అండ్ మీరు నెమ్మదిగా కాన్సెప్ట్స్ మర్చిపోతూ ఉంటారు. సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇన్ ద ఎవ్రీబడి పర్స్పెక్టివ్, కాకపోతే నాకున్న రికమెండేషన్స్ బట్టి నేను చెప్తున్నాను. 3 months అంటే ఇట్స్ అ లెంగ్తీ టైం. సో మనకి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గ్యాప్ తీసుకోవడం మంచిది కదా. ఒక 2 to 3 months పర్స్పెక్టివ్ ఈ రఫ్ రేంజ్లోనే మనం ఏం చేయాలంటే అవుట్పుట్ యాక్టివిటీస్ అంటే మన యొక్క రెజ్యూమ్ని నౌకరీలో అప్లోడ్ చేయడం, ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న దాని నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది అన్న ఫీల్ ఏదైతే ఉందో అది మనం 2nd month 3rd month ఈ యొక్క రేంజ్లోనే మనం క్రియేట్ చేయగలిగితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం నేర్చుకుంటూ అలా కూర్చుంటున్నాం వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంప్లిమెంటేషన్, వితౌట్ హ్యావింగ్ ఎనీ యాక్షన్స్ అనుకోండి, సో మనం ఇంకా ఎంత నేర్చుకున్నా అంతే కింద ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ పాత్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వీ నీడ్ టు ఫోకస్. అండ్ సో ఇక్కడ మనం రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనం మిస్ చేసింది ఏమీ లేదండి. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద HTML అండ్ CSS నుంచి నేను ఇక్కడ వర్షన్ కంట్రోల్ టూల్ గిట్తో సహా చెప్పాను. సో ఖచ్చితంగా ఈ యొక్క మేబీ ఒక 2-3 రోజులు మీకు ఎక్కువ పట్టచ్చు తప్ప, బట్ దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ లెర్నింగ్ పాత్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెర్నింగ్ పాత్. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ ద వెబ్ వర్క్స్. సో మెయిన్గా మనకి ఒక వెబ్సైట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు బ్యాక్ ఎండ్లో వెబ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ సెషన్లో మాట్లాడబోతున్నాం. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు URL కానీ, క్లయింట్ కానీ, సర్వర్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్, HTTP, HTTPS, DOM, ఇలా మనకి HTML కానీ CSS కానీ నేర్చుకుంటున్నప్పుడు కొన్ని న్యూ టర్మ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఆ టర్మ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి సో ఈ సెషన్ అనేది మనకి ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ అనమాట. సో లెట్స్ జంప్ ఇన్ టు దిస్ సెషన్. సో మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా, మనం మన వెబ్ బ్రౌజర్లో మన వెబ్సైట్ని అంటే URLని టైప్ చేసి ఎంటర్ బటన్ని హిట్ చేసినప్పుడు అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది?
సో ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు నో సో మెనీ న్యూ టర్మ్స్ జస్ట్ లైక్ యూఆర్ఎల్ కానీ, క్లయింట్ కానీ, సర్వర్, రిక్వెస్ట్, రెస్పాన్స్, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, డౌమ్, సో ఎక్సెట్రా. సో ఈ విధంగా మనకి కొన్ని న్యూ టర్మ్స్ అయితే ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో వీటన్నిటి గురించి మనం చూద్దామండి. బికాజ్ ఈ టర్మ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ HTML అండ్ CSS. సో మీరు ఎన్ని కొత్త ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నా, మీరు టెక్నాలజీలో మీ యొక్క రెజ్యూమేని ఎంత అప్డేట్ చేసినా ఈ టర్మ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఒక URL తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ www.telugutextsteps.com. ఓకే, సో URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్. ఓకే, URL యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్. సో ఈ URL అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంటికి అడ్రస్ లాగా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక హౌస్ని మనం రీచ్ అవ్వాలంటే దానికి అడ్రస్ అనేది ఉంటుంది. సో జస్ట్ లైక్ ఒక రిసోర్స్ అంటే ఒక వెబ్సైట్కి అడ్రస్ అన్నమాట URL. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ పర్టికులర్ అడ్రస్ దగ్గరికి, ఈ పర్టికులర్ వెబ్సైట్ దగ్గరికి మనకు వెళ్ళాలి అంటే ఆ యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏంటంటే URL అన్నమాట. సో ఈ URL ద్వారాగా మనం ఇంటర్నెట్లో ఉన్న ఒక రిసోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఈ రిసోర్స్ అనేది ఏమన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి ఏ వెబ్ పేజ్ అంటే HTML డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, లేకపోతే వీడియో ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఫాంట్స్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం ఒక URLని టైప్ చేసి ఎంటర్ బటన్ని హిట్ చేస్తే, క్లిక్ చేస్తే అప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతున్నది చూద్దామండి. సో మనం ఎప్పుడైతే ఎంటర్ బటన్ని హిట్ చేస్తామో ఒక URL కానీ ఒక వెబ్సైట్ లింక్ కానీ మనం టైప్ చేసి ఎప్పుడైతే హిట్ బటన్ని ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి 2 కాన్సెప్ట్స్ ఎంటర్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చేసి క్లయింట్ అండ్ సెకండ్ వచ్చేసి సర్వర్. సో దిస్ ఈజ్ లైక్ ఏ మనకి మన ఫ్రెండ్తో ఏ విధంగా అయితే మనం చాటింగ్ అనేది చేస్తామో సో జస్ట్ లైక్ ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోను క్లయింట్ మిషన్ అనుకోండి, మీ ఫ్రెండ్ ఫోన్ వచ్చేసి సర్వర్ అనుకోండి. సో మీరు ఎప్పుడైతే మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేస్తారో దెన్ ఇట్ విల్ రీచెస్ టు యువర్ ఫ్రెండ్స్ ఫోన్. సో ఆ యొక్క మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ప్లేస్ ఎ కండిషన్ అంటే ఆ మెసేజ్ మీరు ఒక పర్టికులర్ ప్రోటోకాల్లో పంపించాలి అనే కండిషన్ ఉందనుకోండి. సో మీకు ఈ కండిషన్ ఎక్కడ వస్తుందంటే మీకు మంచి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏదన్నా ప్రమోషన్కి సంబంధించిన కొన్ని మెసేజెస్ రీచ్ అవుతూ ఉంటాయి మన మొబైల్కి. సో ఆ ప్రమోషన్కి సంబంధించిన మెసేజెస్ ఏవైనా సరే మీరు చెక్ చేయండి, వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉండవు, పైన సమ్ HDFC XML అని చెప్పి, లేకపోతే AMG MIZ అని చెప్పి అమెజాన్, సో ఇలా ఫ్లిప్కార్ట్ FLT IMG అని చెప్పి, సో ఇలా వాళ్ళకు ఒక కోడ్ నేమ్ ఇస్తారు 6 డిజిట్ది, లేకపోతే 6 డిసిమల్స్, లేకపోతే 6 క్యారెక్టర్స్ది. అండ్ దాని తర్వాత మనకి మెసేజ్లో సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ప్రమోషన్ లింక్ ఉంటుంది అండ్ దాని తర్వాత కూపన్ కోడ్ ఉంటుంది. సో ఇట్ కుడ్ బి ఐ హ్యావ్ ప్రోటోకాల్ అంటే ఒక మెసేజ్ పంపించుకోవడానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. సో అదేవిధంగా మనం ఫ్రెండ్లీ చిట్చాట్లో కూడా ఇఫ్ యూ ప్లేస్ ఎ కండిషన్ దట్ ఈజ్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ ఏ పర్టికులర్ ప్రోటోకాల్. సో మనం ఒక ఫ్రెండ్కి కూడా మెసేజ్ ఒక పర్టికులర్ ప్రోటోకాల్ అని పంపించాలి అని కండిషన్ పెట్టామనుకోండి, దెన్ వీ నీడ్ టు సెండ్ దట్ మెసేజ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రోటోకాల్ ఓన్లీ, అప్పుడే ఆ మెసేజ్ సెండ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ సెండ్ రిక్వెస్ట్ ఇన్ HTTP protocol, that is hypertext transfer protocol, then only the request will reach us to the server. ఓకే, సో మనం పంపించే రిక్వెస్ట్ ఏదైతే ఉందో వెబ్ బ్రౌజర్ ద్వారా ఆ రిక్వెస్ట్ అనేది HTTP ప్రోటోకాల్ బేస్ చేసుకునే పంపించాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ రీచ్ us టు ద సర్వర్. సో ఇక్కడ మనకి HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సో మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతి వెబ్సైట్కి ముందు వీ హ్యావ్ ఏ దిస్ పాయింట్ HTTPS లేకపోతే HTTP కోలన్ అని చెప్పి మనకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకుంటే సో జస్ట్ హిట్ ఎంటర్. ఓకే, సో డైరెక్ట్గా మనకి telugutextsteps.com అని చూపించేస్తుంది. సో కాపీ చేయండి, కాపీ అండ్ మీరు దీన్ని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి
చూసారు కదా ఇక్కడ HTTPS అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి పేమెంట్స్ అయితే జరుగుతాయి. సో ఈ ఎండ్ యూజర్స్ మనకి ఇక్కడ పేమెంట్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను ఎన్క్రిప్ట్ సెక్యూర్ ఉన్నది తీసుకున్నాను. కొన్ని వెబ్సైట్స్ అయితే HTTPS ఉండదు. సో మనకి వాళ్ళకి మరీ దారుణంగా ఎన్క్రిప్షన్ అవన్నీ అవసరం లేదు. సో HTTP అనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద HTTP ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలి అంటే HTTP is a language that client and server used to talk with each other. సో మన క్లయింట్ సర్వరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక లాంగ్వేజ్ని మనం HTTP అంటాం. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అని చెప్పగానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లెయిన్ టెక్స్టువల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేటింగ్. అంటే మనకి ఇంటర్నెట్లో క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేట్ కావడానికి కావాల్సిన ఒక టెక్స్టువల్ లాంగ్వేజ్ అంతే. ఓకే, సో దట్ ఈస్ ద అబౌట్ HTTP ప్రోటోకాల్. మనకి HTTPS కూడా ఉంటుందండి. ఓకే, సో ఈ యొక్క HTTPS అంటే ఇక్కడ మనకి HTTP ప్లస్ ఎన్క్రిప్షన్. అంటే మీరు ఏదన్నా సెండ్ చేయండి క్లయింట్కి సర్వర్కి మధ్య, సో ఆ యొక్క మెసేజ్ అనేది మీకు ఎన్క్రిప్ట్ అయిన తర్వాత అది సెండ్ అవుతుంది. అంటే మనకి క్లయింట్కి సర్వర్కి మధ్య సెండ్ అయ్యే మెసేజ్ అన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయిన తర్వాతే మనకి సెండ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద HTTP అండ్ HTTPS. మీకు డైరెక్ట్ HTTP అనుకోండి, సో క్లయింట్ నుంచి సర్వర్కి ఆ మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో అని చెప్పి ఇచ్చేసారు, హలో అని వెళ్ళిపోతుంది. బట్ HTTPSలో అలా కాదు. సో మీరు క్లయింట్ నుంచి హలో అని ఇస్తే హలో అనేది మూవ్ అవ్వి దాని తర్వాత అది ఎన్క్రిప్ట్ స్టేజ్కి వెళ్తుంది. అంటే ఇట్ కుడ్ బి ఎన్క్రిప్ట్, అంటే ఇట్ కుడ్ బి నాట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మెట్లో ఉండదు. సో ఎన్క్రిప్ట్ అయ్యి దాన్ని మళ్ళీ క్లయింట్ అది మళ్ళీ సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ డీక్రిప్ట్ అవుతుంది, అక్కడ మళ్ళీ హలో అని చూపిస్తుంది అనమాట. సో మధ్యలో మీకు ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది బికాజ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే పేమెంట్స్ లేకపోతే హైలీ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా HTTPS అనేది యూస్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. ఓకే, సో లెట్స్ సీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద HTTP మెసేజ్. For example, let's see a simplified example for an HTTP message. Yes, so ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తున్నాను చూడండి. సో వీ హ్యావ్ 3 lines ఆఫ్ అ మెసేజ్. ఇక్కడ మనకి 3 lines ఉన్నాయి మెసేజ్లో. సో ఈ మెసేజ్తో బ్రౌజర్ సర్వర్ని ఏం కావాలో చెప్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన మెసేజ్లో ఒక్కొక్కసారి మనకి తీసుకురండి అది తీసుకురండి మనము ఏ విధంగా అయితే మెసేజ్ పెడతామో ఆ విధంగా ఇక్కడ మనకి ఈ మెసేజ్ ద్వారా ఏం జరుగుతుందండి, బ్రౌజర్ సర్వర్కి ఏం కావాలో చెప్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అన్నది మనకి తెలియాలి. సో ఈ మెసేజ్ ద్వారా బ్రౌజర్ సర్వర్కి ఏం కావాలో చెప్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇట్ సేస్ దట్ వాట్ టు గెట్ ఏ పేజ్, అంటే ఏ పేజ్ గెట్ చేయాలి, ఏ ఫైల్ గెట్ చేయాలి. ఓకే, సో ఎవరిని కాల్ చేయాలని చెప్తుంది. దట్ ఈజ్ index.html. అండ్ దాని తర్వాత ఆ పేజ్ గెట్ చేస్తున్నప్పుడు బై యూజింగ్ HTTP ఏ వర్షన్ 1.1 వర్షన్. ఇక్కడ మనకి index.html అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే హోమ్ పేజ్ ఆఫ్ అవర్ రిక్వెస్టెడ్ వెబ్సైట్. మనం ఏ యొక్క వెబ్సైట్ని రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది మనకి రిటర్న్ అవుతుంది, గెట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ లైన్, we can see the host, that is www.telugutechsteps.com. and in third line we can see the language that the client can accept. అంటే ఇక్కడ మన కేసులో వచ్చేసి వీఆర్ యూజింగ్ ద ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ వర్షన్లో మనకి వచ్చే ఆ డేటా అంతా కూడా మనకి రిటర్న్ అంటే సర్వర్ పంపించేది మనకి ఇంగ్లీష్లో ఉంటే అప్పుడు క్లయింట్ అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద HTTP మెసేజ్ అండి. సో ఇక్కడ మనం మెయిన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
క్లయింట్ అండ్ సర్వర్ అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా మనం ఈ మెసేజ్ అనేది హెచ్టిటిపి ప్రోటోకాల్లో స్ట్రక్చర్ చేసి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా ఈ 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను, అక్కడ మీకు 3 లైన్స్ అర్థమైనాయి. బట్ హోల్ ఓవర్గా ఈ విధంగా హెచ్టిటిపి ప్రోటోకాల్ మెసేజ్ ఎందుకు ఉంది అంటే క్లయింట్ సర్వరు అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా ఈ మెసేజ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, సో దట్స్ వై హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఉంది అన్న పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అసలు ఆ మెసేజ్ ఏంటనేది చెప్పాలి కాబట్టి ఇన్ డీటెయిల్గా నేను ఆ మెసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద హెచ్టిటిపి ప్రోటోకాల్. సో సర్వర్ ఇప్పుడు ఏం చేస్తుందండి, ఇట్ విల్ అండర్స్టాండ్. సో ప్రతిదీ సర్వర్కి అర్థమైంది కదా. సో సర్వర్ రిసీవ్స్ ద మెసేజ్ అండ్ ఇట్ ఫిగర్స్ అవుట్ వాట్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్. సో సర్వర్ అనేది ఇప్పుడు ఆ యొక్క రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ రిక్వెస్ట్ని తీసుకుంటుంది అండ్ క్లయింట్ ఏం అడుగుతున్నాడు అనేది ఫిగర్ అవుట్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్ టు ద క్లయింట్. సో దాని తర్వాత క్లయింట్ ఏదైతే అడిగారో ఆ యొక్క మెసేజ్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటాం. సో దట్ ఈజ్ క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంది. అండ్ సెకండ్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్టిటిపి రెస్పాన్స్ అంటాం. దట్ ఈస్ ఫ్రమ్ సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి వెళ్ళే మెసేజ్లో ఏముంటుందో చూసాం. సో వాట్స్ ఇన్ ద రెస్పాన్స్, సో రెస్పాన్స్లో ఏముంటుందో కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రెస్పాన్స్ మెసేజ్ అనేది చూస్తున్నామండి. సో ఫస్ట్ మనకి హెచ్టిటిపి అండ్ దాని యొక్క వర్షన్ ఉంది అండ్ తర్వాత 200 అనేది ఉంది. 200 అంటే ఇట్స్ అ మీనింగ్ ఆఫ్ సక్సెస్ అనమాట, అంటే మనకి రెస్పాన్స్ అనేది సక్సెస్ అయిందని అక్కడ అర్థం. అండ్ ఇట్స్ ఈజ్ ఓకే. అండ్ డేట్ వచ్చేసి ఆ యొక్క రెస్పాన్స్ ఎప్పుడు మనకి సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళింది అనేది ఆ డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత కంటెంట్ టైప్, సో కంటెంట్ టైప్ వచ్చేసి text/html. ఓకే, అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ ఎ కోడ్, అంటే ఇక్కడ మనకి HTML బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఏదైతే పేజ్ మీకు రిటర్న్ చేస్తుందో ఆ పేజ్కి సంబంధించిన కోడింగ్ అంతా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది మనకి రెస్పాన్స్ మెసేజ్లో. ఓకే, సో మనకి సర్వర్ సైడ్ నుంచి రిక్వెస్ట్కి వెళ్ళే హెచ్టిటిపి రెస్పాన్స్లో మనకి ఈ డేటా అంతా కూడా ఉంటుందని. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద హెచ్టిటిపి రెస్పాన్స్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద మెసేజ్. నౌ ఇప్పుడు రెస్పాన్స్ అనేది క్లయింట్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ 3 స్టెప్స్ ఇక్కడ మనకి జరుగుతాయండి. సో ఇప్పుడు రెస్పాన్స్ ఎవరి దగ్గర ఉంది, క్లయింట్ దగ్గరికి వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందా అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత కన్ఫ్యూజ్ అనేది కాకుండా మళ్ళీ దాన్ని నేను 3 స్టెప్స్గా స్ప్లిట్ చేస్తాను. సో ఇట్ కుడ్ బి అండర్స్టాండబుల్, ఈజీగా ఉంటుంది. సో బట్ ఫస్ట్ అయితే వినేసేయండి, ఎందుకోసం అంటే స్టార్టింగే స్ప్లిట్ చేసి చెప్తే బాగోదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సినారియోస్లో బ్యాక్ ఎండ్లో మనకి రెస్పాన్స్ అనేది క్లయింట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అన్నది చూద్దాం. నౌ యాజ్ ద బ్రౌజర్ రీడ్స్ దిస్ HTML డాక్యుమెంట్, సో ఎప్పుడైతే బ్రౌజర్కి ఈ యొక్క రెస్పాన్స్ వచ్చేసిందో దెన్ ఇట్ విల్ రీడ్ దిస్ HTML డాక్యుమెంట్, ఈ యొక్క HTML డాక్యుమెంట్ని రీడ్ చేస్తుంది అండ్ ఇట్ కన్స్ట్రక్ట్స్ వాట్ వీ కాల్ ఎ DOM. సో ఇప్పుడు ఇది ఒక డామ్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో DOM ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో దిస్ ఈజ్ ద మోడల్ దట్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ HTML డాక్యుమెంట్. సో మన యొక్క HTML డాక్యుమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని లేకపోతే ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం DOM అంటాం. సో DOMకి ఫుల్ ఫామ్ వచ్చేసి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో వాట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, సో ఈ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్లో ఉన్న ఆ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో జస్ట్ లైక్ ఒక పారాగ్రాఫ్ కావచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఒక లింక్స్ కావచ్చు, సో మెనీ అదర్ స్టెప్స్. సో ఆ యొక్క వెబ్ పేజ్లో ఉన్న ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో వీ విల్ సీ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఈ యొక్క ఎలిమెంట్స్ ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ఈ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఏంటి, ఇదంతా కూడా నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగా నేను రియల్ టైంలో ఒక వెబ్ పేజ్ అనేది తీసుకొని మనం గూగుల్ అనే వెబ్ పేజ్ తీసుకుని దాని మీద మనం కంప్లీట్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం చూద్దామండి. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో నౌ ఫైనలీ ఎట్ లాస్ట్ బ్రౌజర్ ఈజ్ రీడింగ్ ద
HTML document that is written from the server. సో సర్వర్ నుంచి వచ్చిన HTML డాక్యుమెంట్ని బ్రౌజర్ రీడ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ సమ్ రిఫరెన్సెస్ టు ద అదర్ రిసోర్సెస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. అంటే లైక్ ఇమేజెస్ కానీ ఫాంట్స్ కానీ లేకపోతే అదర్ స్టెప్స్ ఏదైనా కావచ్చు. సో ఆ యొక్క HTML డాక్యుమెంట్లో ఉన్న అదర్ రిసోర్సెస్కి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ అన్నీ కూడా బ్రౌజర్కి ఫైండ్ అవుట్ అవుతాయి. సో బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈచ్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ అంటే ఇంటర్నల్గా మళ్ళీ ఆ యొక్క రిసోర్సెస్ అన్నిటికీ హ్యాస్ దేర్ ఓన్ IP అడ్రస్ కానీ ఓన్ అడ్రస్ కానీ లేకపోతే URL కానీ ఉంటుంది. సో ఫర్ ఈచ్ రిసోర్సెస్ బ్రౌజర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సెండ్స్ ఏ సెపరేట్ HTTP రిక్వెస్ట్ టు ద సర్వర్ టు ఫెచ్ దట్ రిసోర్సెస్. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే బ్రౌజర్ ఎప్పుడైతే HTML డాక్యుమెంట్ని రీడ్ చేసిందో సో యొక్క HTML డాక్యుమెంట్లో బ్రౌజర్కి ఇంకా కొన్ని రిఫరెన్సెస్గా URLs అన్నీ కూడా అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఇంటర్నల్ రిఫరెన్సెస్ అనేవి దానికి కనబడతాయండి. సో ఆ ప్రతి ఒక్క ఇంటర్నల్ రిఫరెన్సెస్ ఏదన్నా కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, వాట్ ఇట్ కుడ్ బి ఏదన్నా కావచ్చు. సో అలాంటప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇంటర్నల్ రిసోర్సెస్కి మళ్ళీ రిక్వెస్ట్ అన్నీ కూడా ప్యారలల్గా సెండ్ చేస్తుంది. సో మెనీ ఆఫ్ దీస్ HTTP రిక్వెస్ట్ ఆర్ సెంట్ ఇన్ ప్యారలల్. సో వీ కెన్ సీ ద పేజ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకోసం అంటే మనకి అన్ని రిక్వెస్ట్లు కూడా ప్యారలల్గా వెళ్తాయి అండ్ రెస్పాన్సెస్ కూడా మనకి ప్యారలల్గా వస్తాయి. కాబట్టి వన్స్ ద బ్రౌజర్ హ్యాస్ ఆల్ ద నెసెసరీ రిసోర్సెస్ సో ఆ యొక్క రెస్పాన్సెస్ అన్నీ కూడా బ్రౌజర్కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ రెండర్ ద HTML డాక్యుమెంట్. అది HTML డాక్యుమెంట్ని రెండర్ చేసి సో రెండర్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రెండరింగ్ HTML డాక్యుమెంట్ మీన్స్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ ద బ్రౌజర్. సో బ్రౌజర్ మీద అది మనకి డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మన యొక్క మెసేజ్ సర్వర్ నుంచి క్లయింట్కి రీచ్ అయిన తర్వాత సో దాన్ని ఇప్పుడు మీకు 3 స్టెప్స్లో స్ప్లిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా అది మీకు క్లారిఫై అయిపోతుంది. సో స్టెప్ 1లో ఏం జరుగుతుంది, అవర్ బ్రౌజర్ సెండ్స్ ఎన్ HTTP రిక్వెస్ట్ టు ద సర్వర్ అండ్ రిసీవ్స్ ఎన్ HTTP రెస్పాన్స్. సో మన బ్రౌజర్ HTTP రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది అండ్ HTTP రెస్పాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అది మనకి స్టెప్ 1లో జరుగుతుంది. అండ్ స్టెప్ 2లో ఏం జరుగుతుంది, దిస్ HTTP రెస్పాన్స్ సో ఏదైతే HTTP రెస్పాన్స్ క్లయింట్కి వచ్చిందో ఆ రెస్పాన్స్లో మనకి ఏముంటుందండి HTML డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టెప్ 2. అండ్ కమింగ్ టు ద స్టెప్ 3. సో స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే బ్రౌజర్ రీడ్స్ దట్ HTML డాక్యుమెంట్. సో ఏదైతే బ్రౌజర్కి HTML డాక్యుమెంట్ వచ్చిందో ఆ HTML డాక్యుమెంట్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఏం చేస్తుందంటే ఇట్ కన్స్ట్రక్ట్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ రెండర్ ద పేజ్ అనేది రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో మనకి బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ బిహైండ్ హౌ ఎ వెబ్ పేజ్ వర్క్. సో ఒక వెబ్ పేజ్ వర్క్ చేయడానికి బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కూడా వర్క్ అవుతాయండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఇదంతా కూడా మనం వీఆర్ లుకింగ్ ఇన్ టు ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ HTML ఫస్ట్ ప్రోగ్రామ్. సో HTML ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ సెషన్లో చూడబోతున్నామండి. సో నాట్ జస్ట్ లైక్ ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ జస్ట్ టైప్ చేసేసి మీకు బ్రౌజర్లో చూపించడం కన్నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కంప్లీట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది అండ్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ బేస్లో. అంటే మీకు ప్రతి లైన్ అసలు మనం ఎందుకు రాస్తున్నాం ద వే వీఆర్ లుకింగ్ ఇన్ టు ద HTML ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా మార్చడానికి ఈ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ HTML ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ రాయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సిస్టంలో ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఆ ఫోల్డర్లోనే మీరు కంప్లీట్ HTML అండ్ CSS కోర్స్ అంతా కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అండ్ జస్ట్ వాంట్ టు నేమ్ ఇట్ యాజ్ ఏ HTML. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నౌ వెన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్
సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓపెన్ ఫోల్డర్ చూపిస్తే ఓకే, ఒకవేళ మీకు చూపించలేదు అనుకోండి, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్. సో ఇక ఎక్స్ప్లోర్ మీరు క్లిక్ చేయండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. సో ఇలా క్లిక్ చేసినా ఓకే, లేకపోతే ఫైల్ ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అంటుంది. సో ఈ విధంగా కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్ అండ్ గో టు HTML and just select folder. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసుకున్న కొత్త ఫోల్డర్ అయితే వచ్చేసింది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్స్ లేవు. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇక్కడ కొత్త ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి index.html అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక index.html అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఒక హోమ్ పేజ్ ఆఫ్ వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో జస్ట్ ఈ యొక్క గెట్ స్టార్టెడ్ అనేది మనకి ఇంకా అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఎక్స్ప్లోరర్ కూడా మనకు అవసరం లేదు, దీన్ని కూడా క్లోజ్ చేయండి. సో దీన్ని మీకు మ్యాక్బుక్లో క్లోజ్ చేయడానికి Command+B అనేది టైప్ చేయండి. అదే మీరు విండోస్లో అయితే Ctrl+B అనేది టైప్ చేయండి. ఓకే, సో అది మనకి విత్ షార్ట్ కట్ క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్రౌజర్కి ఇప్పుడు మనం రాస్తున్న కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ HTML5 డాక్యుమెంట్ అని చెప్పాలి. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ లెఫ్ట్ యాంగిల్. సో ఇక్కడ మనం లెఫ్ట్ యాంగిల్ లేకపోతే లెఫ్ట్ ట్యాగ్ అంటాం. సో ఈ యొక్క లెఫ్ట్ యాంగిల్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో లేకపోతే లెఫ్ట్ యారో అని కూడా అనొచ్చు. సో లెఫ్ట్ యారో ఇక్కడ తీసుకుంటున్నాను. దెన్ ఇట్ షోయింగ్ అంటే మనకి VS కోడ్ చూడండి, ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ చూపిస్తుంది. సో వీ హ్యావ్ అ లాట్ మోర్ ఆప్షన్స్ హియర్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పికప్ ద హ్యాస్ట్రిక్ లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ డాక్యుమెంట్ టైప్ అంటే డాక్ టైప్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ విత్ డాక్ టైప్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఆప్షన్, దట్స్ ఇట్. పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో విత్ దిస్ లైన్ ఆఫ్ కోడ్ వీ కెన్ టెల్ బ్రౌజర్. సో ఈ యొక్క లైన్ ఆఫ్ కోడ్తో మనం బ్రౌజర్కి చెప్తున్నాం దిస్ ఈజ్ HTML5 డాక్యుమెంట్. ఓకే, సో ఇదొక్కటి మనం ఈ యొక్క లైన్ మనం చెప్తే సరిపోతుంది, బ్రౌజర్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం రాసే కోడ్ అంతా కూడా HTML5కి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేకపోతే ఇట్స్ క్రియేట్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్ అన్న విషయం బ్రౌజర్కి అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డాక్ టైప్ డిక్లరేషన్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాక్ టైప్ డిక్లరేషన్. సో మనకి లాస్ట్ ప్రీవియస్ వర్షన్స్లో అయితే మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది HTML ఫైల్స్ చూస్తే సో ఆ యొక్క ఫైల్స్లో మనకి డాక్ టైప్ డిక్లరేషన్ అనేది చాలా లాంగ్ ఉండేది, బట్ HTML5లో ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, జస్ట్ సింగిల్ లైన్ మనం ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డాక్ టైప్ డిక్లరేషన్. లేకపోతే మనకి మీనింగ్ఫుల్గా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే సో మనం బ్రౌజర్కి చెప్తున్నాం సో దిస్ ఈజ్ ద HTML5 డాక్యుమెంటేషన్ అన్న విషయం. సో ఇక్కడ నేను రాస్తున్న కోడింగ్ అంతా కూడా HTML5 డాక్యుమెంటేషన్ అన్న విషయం మనకి బ్రౌజర్కి చెప్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ లైన్. సో కమింగ్ టు ద నెక్స్ట్, ఇక్కడ మనం ఇప్పుడు HTML కోడింగ్ అనేది రాయబోతున్నామండి. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక కోడింగ్ అనేది చేస్తున్నప్పుడు అది కేస్ సెన్సిటివా లేకపోతే నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నది చూసుకోవాలి. సో ఇక్కడ మనకి HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో మనం ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ టైప్ ఈ విధంగా ఇచ్చినా పర్లేదు, లేకపోతే మీరు డాక్ టైప్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చినా పర్వాలేదు, బట్ ఒక కన్వెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు ఫాలో అ కన్వెన్షన్. సో మనకి ప్రీ డిఫైన్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్స్ రాసుకుంటే మనకి తర్వాత రీడబిలిటీ ఆఫ్ ద కోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద HTML ఎలిమెంట్. సో ఇప్పుడు మనం HTML ఎలిమెంట్ని యూస్ చేసుకుందాం ఈ యొక్క డాక్యుమెంటేషన్లో టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్. అంటే మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద HTML ఎలిమెంట్స్. జస్ట్ టైప్ HTML అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్. సో దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క HTML ఎలిమెంట్స్ వచ్చేసినాయి. సో విత్ ఇన్ దిస్ HTML ఎలిమెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 more ఎలిమెంట్స్. సో ఈ యొక్క 2 more ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఇక్కడ మనకి ఏదైతే
ఈ టాప్లో ఉందో సో దీన్ని మనం లెఫ్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అంటామండి. సో అంటే మనకి ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లెఫ్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రైట్ ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ సో ఇన్సైడ్ దిస్ HTML ఎలిమెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ 2 more ఎలిమెంట్స్. సో ఆ 2 ఎలిమెంట్స్ ఏంటంటే అంటే సో ఫస్ట్ది వచ్చేసి హెడ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సెకండ్ వచ్చేసి బాడీ, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఈ 2 ఎలిమెంట్స్ కూడా మనం మన యొక్క HTML ఎలిమెంట్లో యాడ్ చేసుకున్నాం. ఓకే, సో విత్ ఇన్ ద HTML ట్యాగ్లో మనం యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. సో ఇక్కడ దాకా మనకి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఇప్పుడు మనం అంటే ప్రతి ఒక్కటి కొంచెం ఫాస్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ విత్ ద హెడ్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను హెడ్ ఎలిమెంట్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టైటిల్. సో మీరు జస్ట్ ఇక్కడ టైటిల్ అని చెప్పి టైప్ చేసినా కూడా సరిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఏ ట్యాగ్ యూస్ చేస్తున్నారో, ఏ ఎలిమెంట్ యూస్ చేస్తున్నారో సో జస్ట్ టైటిల్ అని ఇచ్చేసి మీరు ట్యాబ్ నొక్కినా ఓకే, లేదు సింపుల్గా మీరు ఎంటర్ TITLE టైటిల్. సో మనకి ఆప్షన్ చూపిస్తుందండి TITLE టైటిల్ అని కరెక్ట్గా మనం టైప్ చేస్తే ఇట్ విల్ షోస్ దట్ ఆప్షన్. సో అప్పుడు మీరు ట్యాబ్ నొక్కినా ఓకే, లేకపోతే ఎంటర్ నొక్కినా ఇట్స్ ఓకే. ఓకే, సో ఫస్ట్ ఎందుకోసం ఈ పాయింట్ చెప్తున్నానంటే మీరు అర్థమాను మనం టైప్ చేసుకున్న 2 ట్యాగ్స్ మనం లెఫ్ట్ ట్యాగ్ అట్ ద సేమ్ టైం మనం రైట్ ట్యాగ్ కూడా టైప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ ట్యాగ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ సమ్ సినారియోస్లో అయితే మనకి ఆ యొక్క సజెషన్స్ కూడా చూపిస్తుంది. ఆ సజెషన్స్ మనం సెలెక్ట్ చేసుకునే సరిపోతుంది. సో ప్రతిదీ మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు గివ్ ద టైటిల్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్. సో మై ఫస్ట్ HTML వెబ్ పేజ్ అని చెప్పి నేను జస్ట్ ఇక్కడ టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను కావాలనే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఓకే, సో అది మనకి చూపించడం కోసం. సో మనం నార్మల్గా అయినా సరే ఇచ్చుకోవచ్చు. సో జస్ట్ ఒక్కసారి అప్లికేషన్ ఏం చేస్తారంటే సేవ్ చేసేసేయండి. సేవ్. ఇప్పుడు చూడండి, వన్స్ రన్ ద అప్లికేషన్. సో మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, సో జస్ట్ ఈ విధంగా క్లోజ్ చేసి ఈ విధంగా మన ఫోల్డర్లోకి వెళ్ళి అండ్ ఇది మనం క్లిక్ చేసి చెక్ చేసుకుంటాం. సో ఇలా మనం క్లిక్ చేసి చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు అవుట్పుట్ చూపిస్తుంది. సో పైన చూడండి, మై ఫస్ట్ HTML వెబ్ పేజ్ అంటే ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క నేమ్ ఇక్కడ మన టైటిల్ అనేది చూపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు షో యూ మనకి అవుట్పుట్ అనేది మనం ఇలా నార్మల్ ఫార్మాట్లోనే చూసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం లైవ్ సర్వర్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం మీకు గుర్తుంటే. సో ఒక లైవ్ సర్వర్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో జస్ట్ మీకు డిఫరెన్షియేషన్ కోసం ఇక్కడ నేను మళ్ళీ నార్మల్ జస్ట్ టైటిల్ అనేది ఇస్తున్నాను. మై ఫస్ట్ HTML వెబ్ పేజ్. ఓకే, సో ఇక్కడ నార్మల్గా రాసి సేవ్ చేశాను. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ మీద ఇన్ ద కోడింగ్ పార్ట్ VS కోడ్లో సో జస్ట్ రైట్ క్లిక్, ఇక్కడ చూడండి వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇదైనా క్లిక్ చేయండి, లేదు మీకు షార్ట్ కట్ ఐడియా ఉందంటే Alt+L లేదా Alt+O అని సరే మీరు క్లిక్ చేసినా ఇట్ విల్ ఓపెన్. ఓకే, సో ఫస్ట్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆప్షన్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. పర్ఫెక్ట్. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుని మనకి అవుట్పుట్ని చూసుకోవడానికి లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వై వీఆర్ ఇన్స్టాల్ ఆల్ దట్ ఎక్స్టెన్షన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ VS కోడ్. సో మీకు ప్రతి ఎక్స్టెన్షన్ యొక్క ఉపయోగం అనేది అట్ ద టైమ్ యూ ఆర్ ప్రొసీడింగ్ ద కోడింగ్ సో మనకు అర్థమవుతుందండి. ఓకే, సో రైట్. సో మనకి ఇప్పుడు కోడింగ్ పార్ట్ వర్క్ అవుతుంది అండ్ మనకి టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ కూడా వచ్చేసింది. సో నౌ కంటిన్యూ విత్ ద కోడింగ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద కోడింగ్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, యా. సో ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి. సో వీ హ్యావ్ అన్ URL హియర్. సో ఇక్కడ మనకి URL కనబడుతుంది కదా. సో URL మనకి ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్ఫుల్ అండి. సో ఫస్ట్ మీకు రిఫరెన్స్. సో ఫస్ట్ మీకు 127.0.0.1 అనేది ఏదైతే ఉందో
ఇట్ ఈస్ ద రెఫరెన్స్ టు అవర్ లోకల్ కంప్యూటర్. మన యొక్క లోకల్ కంప్యూటర్ని అది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఎవ్రీబడీస్ నోస్ దట్ 127.0.0.1 ఇట్ విల్ రిప్రజెంట్స్ అవర్ లోకల్ కంప్యూటర్. అండ్ దాని తర్వాత కాలన్ అండ్ దాని తర్వాత 5500. సో దిస్ ఈజ్ అ పోర్ట్ నెంబర్. సో ఇది మన యొక్క పోర్ట్ నెంబర్ అండి, విచ్ అవర్ వెబ్ సర్వర్ ఈజ్ లిజనింగ్. అంటే మన యొక్క వెబ్ సర్వర్ ఈ పోర్ట్ నెంబర్ మీద మనకి వచ్చిన రిక్వెస్ట్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లిజన్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ మీదే కదా మనం అన్ని కాల్స్ యాక్సెప్ట్ చేసి లిజన్ చేస్తాం, వింటాం మనకి ఏ కాల్ వచ్చినా. సో జస్ట్ లైక్ దట్. సో ఏ రిక్వెస్ట్ వచ్చినా మనకి దిస్ పోర్ట్ నెంబర్ అవర్ వెబ్ సర్వర్ ఈజ్ లిజనింగ్. మన యొక్క వెబ్ సర్వర్ అనేది ఈ పర్టికులర్ పోర్ట్ నెంబర్ మీదే మన రిక్వెస్ట్ అన్నీ కూడా లిజన్ చేస్తుంది. సో మన వెబ్ సర్వర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ HTTP రిక్వెస్ట్ ఆన్ దిస్ పోర్ట్ నెంబర్. సో మనం ఏదైతే మన ఫోన్ నెంబర్ ఇచ్చి మనకి ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తాం, లేకపోతే మనకి ఏమైనా ఫ్రెండ్స్ కాల్ చేయాలన్నప్పుడు ఏ విధంగా వెయిట్ చేస్తామో ఆ విధంగానే మన వెబ్ సర్వర్ కూడా వెయిట్ చేస్తుంది ఫర్ ద HTTP రిక్వెస్ట్ ఆన్ దిస్ పోర్ట్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ ద పోర్ట్ నెంబర్. దాని తర్వాత స్లాష్ అని చెప్పి index.html. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అవర్ ఫైల్. సో మన ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క ఫైల్ నేమ్ ఇది ఇండికేట్ చేస్తుంది. సో index.html ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అవర్ హోమ్ పేజ్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్, లేకపోతే హోమ్ పేజ్ ఆఫ్ అవర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ URL. సో ఈ యొక్క URLకి ఇంత ఇంటర్నల్ మీనింగ్ అనేది ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద జస్ట్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ద జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ URL. ఓకే, సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద VS కోడ్. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ ద బాడీ ఎలిమెంట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ విజిబుల్ ఆన్ పేజ్. సో మనకి వెబ్ పేజ్లో కనిపించేటట్టు మన ఇన్సైడ్ ద బాడీ ఎలిమెంట్ మనం కొన్ని ట్యాగ్స్ కానీ కొన్ని ఎలిమెంట్స్ కానీ మనం యాడ్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్వీట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో వన్స్ థింక్ మనకి వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్విట్టర్లో ట్వీట్స్ ఉంటాయి కదా. సో అలాగ ఒక ట్వీట్ని మీరు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు మీ యొక్క వెబ్ పేజ్ మీద, లేకపోతే మీ యొక్క అప్లికేషన్లో. సో అలాంటప్పుడు మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? ఇమేజ్ అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్, రైట్? సో ఇమేజ్ కావాలి అంటే ఆ యొక్క పర్సన్ యొక్క ప్రొఫైల్ చూపించడానికి ఇమేజ్ కావాలి. అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఆ యొక్క ప్రొఫైల్కి నేమ్ ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్రొఫైల్ నేమ్ అండ్ ట్వీట్కి సంబంధించిన టెక్స్ట్. సో ఈ విధంగా మనం చేయాలి. ఒక ట్వీట్ చూపించాలనుకుంటే వీ నీడ్ 2 ఎలిమెంట్స్ రఫ్లీ. సో ఇమేజ్ ఒకటి అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు వర్క్ చేద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ img అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ఎలిమెంట్ని తీసుకుంటే వీ కెన్ అబ్జర్వ్ వన్ డిఫరెన్స్. సో అన్ని ఎలిమెంట్స్కి ఈ ఎలిమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంట్రా అంటే మీకు ప్రతి ఎలిమెంట్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది, బట్ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. యాక్చువల్గా మనకి బిఫోర్ HTML5 వీ హ్యావ్ దట్. సో బట్ ఇప్పుడైతే మనకి ఇమేజ్ ట్యాగ్కి ఇలా క్లోజ్ చేసామో సెల్ఫ్ క్లోజ్ అనేవాళ్ళం. సో ఈ యొక్క సెల్ఫ్ క్లోజ్ ఉండేది, బట్ HTML5 నుంచి వాళ్ళు అది రిమూవ్ చేస్తారు బికాజ్ మనకి వీ డోంట్ హ్యావ్ ద చైల్డ్ ట్యాగ్స్ ఫర్ ద ఇమేజ్. సో మన యొక్క ఇమేజ్ అనే ఎలిమెంట్కి చైల్డ్ ట్యాగ్స్ ఏముండవు, అందుకోసమే దీనికి క్లోజింగ్ ట్యాగ్ కూడా HTML5 నుంచి తీసేశారు. ఓకే, సో ఇక్కడ మనం వీ నీడ్ టు డిస్ప్లే ద ఇమేజ్. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద ఎక్స్ప్లోరర్ అండ్ ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. ఓకే, సో ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. imag ఇమేజెస్. సో ఈ ఫోల్డర్లోకి ఐ జస్ట్ వాంట్ టు పుష్ ఎన్ ఇమేజ్. సో మీకు ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళండి అండ్ ఈ ఇమేజ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ దిస్ ఫోల్డర్. ఓకే, సో మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నారు కదా ఆ ఫోల్డర్లోకి డ్రాప్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది మన యొక్క ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది, రైట్? సో మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ సోర్స్లో చెప్తున్నాం అనమాట. సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్. సో నౌ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇమేజ్ యొక్క లొకేషన్ చెప్తున్నాను. సో ఈ యొక్క ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టైప్ ఇమేజ్. సో ఇక్కడ మీరు జస్ట్ ఐ అనే టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా VS కోడ్ మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. సో ఆబ్వియస్గా కరెక్టే కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్ కాబట్టి జస్ట్
క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ దాని తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక్క ఇమేజ్ చూపించాం కాబట్టి ఒక్క ఇమేజే ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ యొక్క ఇమేజ్ నేమ్ ఒక్కటే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5-6 ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సో అవన్నీ చూపిస్తుంది, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక ఇమేజే కాబట్టి ఐ జస్ట్ గో విత్ ఇట్. ఓకే, సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆల్టర్ అనేది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గివ్ అబౌట్ ద ఇమేజ్. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ అట్రిబ్యూట్. యా, సో పర్ఫెక్ట్. సో మనకి ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేసాం. అండ్ దాని తర్వాత వీ ఆర్ గోయింగ్ టు గివ్ ద టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పి ఇచ్చేసేయండి. సో ఇలా మీరు ఎప్పుడైతే ట్యాగ్స్ ఓపెన్ చేసి టైప్ చేస్తారో మీకు సజెషన్స్ చూపించదు, అందుకోసమే నేను లెటర్ టైప్ చేయమంటున్నాను. సో పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద అకౌంట్ నేమ్. సో @ Telugu Tech Steps. సో అకౌంట్ నేమ్ అంటే ఏంటంటే జస్ట్ మన యొక్క ట్విట్టర్, మనం జస్ట్ ఒక ట్వీట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి అకౌంట్ నేమ్లో ఇచ్చాను. అండ్ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇన్ దిస్ కోర్స్ we are going to learn HTML and CSS అనేది జస్ట్ ఒక ట్వీట్ కింద టైప్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో ఒకసారి సేవ్ చేసేసేయండి అండ్ రన్ ద అప్లికేషన్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే అండి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ అన్ అవుట్పుట్ బట్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఎ ట్వీట్. సో మనకి ఇక్కడ మీకు ఒక ట్వీట్లా కనిపించట్లేదు. సో వీ నీడ్ టు అప్లై సిఎస్ఎస్. సో మనం సిఎస్ఎస్ అప్లై చేయాలి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, వీ యూజ్ టు డిఫైన్, మన హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే వీ యూజ్ హెచ్టిఎంఎల్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి లేకపోతే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం అదే చేసాం. ఇన్ నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు అప్లై సిఎస్ఎస్. ఓకే, సిఎస్ఎస్ని ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఏ విధంగా మనం ఈ యొక్క ట్వీట్ని వీ మేక్ ఇట్ యాజ్ అ రియల్ ట్వీట్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఇన్ నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు అప్లై సిఎస్ఎస్, దెన్ అవర్ పేజ్ లుక్ లైక్ ఎ రియల్ ట్వీట్. సో అప్పుడు మనకి ఒక రియల్ ట్వీట్లా కనబడుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.